నాన్నగారి గురించి ఓ 4 మాటలు. లంకంత క్వార్టర్స్ అయినా, లక్క పిడతలాంటి ఇల్లైనా, అతిథి గృహమైనా, బస చేసిన సత్రమైనా, సర్దుబాటు మాట అటుంచితే అసలు స్థలం మారిందన్న స్పృహే ఉండేది కాదు. ఓడలాంటి కారైనా, గూడు రిక్షా అయినా వ్యత్యాసమే తెలిసేది కాదు. వంగి వంగి విష్ చేస్తూ కారిడోర్ తీసి పట్టుకున్న బిళ్ళ బంట్రోతైనా, బీడీ నములుతూ త్వరగా ఎక్కండని కసురుకున్న బాడుగ రిక్షావాడైనా భేదం ఉండేది కాదు. సఫారీ సూట్లు, చేతిలో ఫైళ్ళు, మెరిసే బూట్లు, వాటి స్థానే నలిగిన బట్టలు, గుడ్డ సంచీలు, అరిగిపోయిన చెప్పులు వచ్చినా రాజసంలో మాత్రం రవ్వంత మార్పు ఉండేది కాదు. కలెక్టర్ మీటింగ్కైనా, కిరాణా దుకాణానికైనా హుందాతనం ఆయన్ని వదిలింది కాదు. పెంచిన పిల్లలనైనా, పెంపుడు కుక్కైనా, ఇంట్లో చోటిచ్చిన పిచ్చుకలనైనా, పెరట్లో నాటిన మొక్కలనైనా ప్రేమలో హెచ్చుతగ్గులు ఉండేవి కాదు. కన్న పిల్లలకైనా, కోడి పిల్లలకైనా కొసరి కొసరి తినిపించడంలో హద్దే ఉండేది కాదు. పిల్లుల నుండి పావురాల్ని, పాపిష్టి కళ్ళ నుండి పిల్లల్ని పహారా కాయడంలో ఆయనకి పోటీ లేదు. నిరాడంబరమైన జీవితం, ప్రేమించే హృదయం, అన్నిటినీ ఒక్కటిగా చూడగల కారుణ్యం మా నాన్నగారు.